హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ సత్య ఛానల్. సో, ఈరోజు నేను యాక్చువల్లీ 'మార్కో' మూవీకి వెళ్ళానండి. సో, జాన్ ఫస్ట్ రోజున వెళ్ళాలి అనుకున్నాం నేను, మా హస్బెండ్. సో, అందుకే మూవీకైతే వెళ్ళాం టికెట్స్ బుక్ చేసుకొని. సో, ఆ మూవీ గురించి నేను మీకు ఈరోజు చెప్పాలి అనుకున్నాను. మూవీ ఎలా ఉంది? సో, నేను ఈ మూవీ గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను జాన్ ఫస్ట్ నుంచి మూవీ రివ్యూస్ కూడా చెప్పాలి నా ఛానల్‌లో అని అనుకున్నాను. సో, అందుకే ఫస్ట్ నేను ఈ మూవీతోనే స్టార్ట్ చేశాను. యాక్చువల్ అయితే మా హస్బెండ్‌కి యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టమండి. సో, అందుకే నేను ఈ మూవీ కూడా యాక్షన్ తరహాలో ఉంటుంది అని అని చెప్తే వెళ్ళాము. నేను ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి మలయాళం, హిందీలో ఒక 6 డేస్ బ్యాకే రిలీజ్ అయిపోయిందండి. అండ్ మన తెలుగులో అయితే జాన్ ఫస్ట్ రోజునే రిలీజ్ అయ్యింది. ఐఎంబీడీలో అయితే 8.1 రేటింగ్ ఉంది ఔట్ ఆఫ్ 10కి. బుక్ మై షోలో అయితే 8.7 ఉంది ఔట్ ఆఫ్ 10కి. వన్ వర్డ్‌లో చెప్పాలి అంటే ఈ మూవీస్‌కి లేడీస్‌ని అండ్ చిల్డ్రన్స్‌ని స్కిప్ చేయడం చాలా బెటర్ అండి నన్నడిగితే. అయితే అన్ని మూవీస్ లాగానే ఈ మూవీలో కూడా యాక్షన్ సీరీస్ ఉంటాయి అనుకున్నానండి. లైక్ 'సలార్‌లో' కానీ, 'యానిమల్‌లో' కానీ, 'విక్రమ్‌లో' కానీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయనుకున్నాను. బట్ ఇందులో మాత్రం చాలా డిఫరెంట్‌గా చూపిచ్చారండి యాక్షన్ సీరీస్ అన్నీ కూడాని. యాక్షన్ ఉంది అనుకున్నాం గానీ, బట్ ఇది వైల్డ్ యాక్షన్ ఉందండి బాగా. స్టోరీ వచ్చేసి నార్మల్ రివెంజ్ స్టోరీ అండి. రొటీన్‌గానే ఉంటుంది స్టోరీ మాత్రం. బట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా చూపిచ్చారు. ఇలా కూడా చెయ్యొచ్చా? అంటే ఇలా కూడా రివెంజ్ తీర్చుకోవచ్చా? అనే రేంజ్‌లో చూపిచ్చారు. యాక్టింగ్ వైస్ చూసుకుంటే యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్‌కి 100% జస్టిఫై ఇచ్చేశారు. సో, మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు రొటీన్‌గానే వెళ్తుందండి స్టోరీ మాత్రం. ఆ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఒక డిఫరెంట్ టర్న్ అయితే తీసుకుంటది. బట్ ఆ టర్న్ కూడా మనం ముందే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్టోరీ ఎలా వెళ్తుంది అని జెప్పేసి. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ 40-45 మినిట్స్ వరకు మొత్తం ఫుల్ లెంత్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అంటే ఇలాంటి యాక్షన్ కాదండి. నాకైతే మధ్యలోనే లేసి వెళ్ళిపోవాలనిపించింది. అంత ఫుల్ యాక్షన్ ఉంది. బట్ ఇంకేం చేస్తాం, నేను న్యూ ఇయర్ నుంచి మూవీ రివ్యూస్ చెప్పాలనుకున్నాను కాబట్టి తప్పించుకోలేక కూర్చొని లాస్ట్ వరకు చూశాను మూవీని. అండ్ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చేసిన ఉన్ని ముకుందన్ గారు, ఆయన యాక్టింగ్ మాత్రం 100కి 1000% ఇచ్చారు. చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి ఉన్ని ముకుందన్ గారి యాక్షన్ అండ్ కొత్త తరహాలో తీసుకున్న యాక్షన్ సీన్స్. అండ్ మైనస్ వచ్చేసి రొటీన్‌గా వెళ్ళే స్టోరీ అండ్ హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. సో, ఇదే గైస్ నాకు అనిపించింది ఈ మూవీ గురించి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంత కష్టపడి మూవీ చూసినందుకు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.